చూడు బాబు, ఇది హైదరాబాద్ చేరాల్సిన ఉత్తరం. నేనెవరో తెలియక ఇందులో పడేశారు. చాలా రోజుల నుంచి ఇది మా ఇంట్లోనే ఉంది. ఇది వాళ్ళకి ఇచ్చే. ఇలా నేను పోస్ట్ చేస్తాను. శ్రీమతి దుర్గా ప్రసాద్, ఇదిగోండి మీ పోస్ట్. అమ్మా, ఈ గాజులు. అవునండి, పిల్ల పెరిగిపోయింది. దాని చేతికి గాజులు పట్టడం లేదు. పైగా స్కూలుకు వెళ్తుంది. ఈ రోజుల్లో పిల్లలకు బంగారు గాజులు వేసి స్కూలుకు పంపాలంటే ప్రాణానికి ప్రమాదం. నిజమే. దొంగలకి ఎలా తెలుస్తుంది బంగారం ఇత్తడు? ఎత్తడైనా బంగారం అయినా ప్రాణాలు తీస్తారు బంగారం అనుకుని. కానీ మాకు తెలుస్తుందిగా, మేమెలా మోసపోతాం? ఏమిటండి మీరు అనేది? ఈ గాజులు ఇక్కడ కొన్నవేగా? ఇక్కడ కొన్నాయా? నువ్వు కొన్నావా? ఇదేం రోడ్డు గోల్డ్ షాప్ అనుకున్నావా? చూడడానికి టిప్ టాప్ గా ఉన్నావు, మోసం చేద్దాం అనుకున్నావా? ఆ పప్పులు మా దగ్గరే ఉడకవు. చూడు, ఇప్పుడు పోలీసుని పిలిపిస్తే నీ చేతికి బేడీలు పడతాయి. ఇంకెక్కడా చూపించుకో. మరి ఇది? అది బంగారమే, ఇక్కడ కొన్నదేనమ్మా. రెండు ఇక్కడే కొన్నవనుకున్నానండి, క్షమించండి. వదినా, ఏమిటి బట్టలు సర్దుతున్నావు? ప్రయాణమా? డాక్టర్ గారు మదనపల్లి తీసుకెళ్ళమన్నారు, వెళ్తున్నాం. దుర్గా, మనం మదనపల్లి వెళ్ళడం లేదు. ఏ? నా దగ్గర డబ్బు లేదు. నా దగ్గర డబ్బుంది. ఎక్కడిది? నా పుట్టిన నుంచి తెచ్చింది కాదులేండి. నాకు తెలుసు ఆ డబ్బుని మీరు విషయంలా చూస్తారని. మరి ఇంకెక్కడిది? మీరు ఇంటి ఖర్చుకి ఇచ్చిన డబ్బుల్లో మిగుల్చుకుని దాచుకుంది. సరేనా? నువ్వు దాచుకున్న డబ్బు నీదే అవుతుంది. చూసావా చూసావా సరళ, నీది నాది అంటూ ఎలా వేరు చేసి మాట్లాడుతున్నారు. నేను కాదు వేరు చేసి, నువ్వు ఇచ్చిన డబ్బు అప్పుడే అయిపోయిందని అడిగిన దానికి ఏం చేశావు? మీరు ఇచ్చిన ప్రతి పైసా లెక్క రాసి పెట్టాను, కావాలంటే చూసుకోండి అని లెక్క పుస్తకం తీసుకొచ్చి నా మొహాన్ని కొట్టాను. చూడక్కర్లేదు అంటే నా డబ్బే నీకు అక్కర్లేదన్నా. ఇంత చిన్న విషయానికి రభస్ చేసి ఇంట్లో వెళ్ళిపోయాం. నా డబ్బు నీకు అక్కర్లేకపోయినప్పుడు నీ డబ్బు నాకెందుకు కావాలి? నీకే నాకు ఉంది ఆత్మాభిమానం. ఓహో, ఆత్మాభిమానం ఉండేనా? సుస్థి చేసినప్పుడు సొంత ఇంటిని పెళ్ళాన్ని వద్దనుకుని ఎవరో పరాయవాడు మధు ఇంట్లో ఉన్నారు. ఆయన డబ్బు మీకు సొంతమైంది కదా? ఎందుకు కాదు? మొదటి నుంచి వాళ్ళ బంగళా, వాళ్ళ డబ్బు, వాళ్ళ ఏమిటది? మీరు ఇలా కీచులాడుకుంటుంటే నాకు సిగ్గుగా ఉంది. అడగవే, ఆయన అడుగు. మదనపల్లికి వస్తారా లేదా అని అడుగు. చావనైనా చస్తాను కానీ నేను రాను. చూస్తారా? చచ్చి నన్ను సాధిస్తారా? సరే, మీ ఇష్టం. చచ్చిపోయిన తర్వాత ఎవరికి ఏ బాధ ఉండదు. కొట్టవే, కొట్టు. ఆయన్ని నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు నువ్వెందుకు కొట్టకూడదు? కొట్టు. నన్ను క్షమించు దుర్గా. చిచ్చి, అందరికి నేను లోకు అయిపోయాను. దుర్గా, అది కాదు దుర్గా. అన్నయ్య నువ్వెంత మాట అన్నావో తెలుసా? ఆయన నన్ను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు. నేను ఎన్ని భరించానో, ఎన్ని దిగమింగుకున్నాను. నీకు తెలుసో తెలీదు, నేను డాక్టర్ని తీసుకొస్తే నువ్వు పంపావన్నారు. దానికి అర్థం ఏమిటి? ఆయనంటే నాకేమీ అక్కర్లేదనేగా. సరే, పొరపాటు అనుకోవచ్చు. నువ్వు పంపినా ఒకటే, నేను పంపినా ఒకటే. కన్న బిడ్డకి ఎప్పుడో బంగారు గాజులు తెచ్చిచ్చారు. అవసరానికి వాటిని అమ్మడానికి పోతే అవి గిల్టు అని తేలింది. ఆ షాప్ వాడు నన్ను ఎంత అసహ్యంగా మాట్లాడటో తెలుసా? లేకపోతే లేదని చెప్పొచ్చుగా. ఎందుకీ నాటకం? ఎవరిని మోసం చేయడానికి? ఆ కన్న బిడ్డనా? అవును, కన్నబిడ్డ. అందుకే ఆ చనువు తీసుకున్నా. నువ్వు కట్టుకున్న భార్యవే, ఆ చనువు తీసుకోగలిగానా? నిన్ను మోసం చేయగలిగానా? ఇదిగో, నీకు ఇచ్చిన ఆ నెక్లెస్ బంగారం. నీకు తెలుసలేదు? తెలుసు. దాన్ని అమ్మే డబ్బు తెచ్చాను. నా దగ్గర నగలు లెక్కారు. అది మీరిచ్చిన నగ, మీ డబ్బు. దాన్ని వాడుకోవడానికి మీకెందుకు అభ్యంతరం? ఇచ్చిన తర్వాత ఆ నగ నీది, ఆ డబ్బు నీది. నీది 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 ఏమిటి మీరు అనేది? నా డబ్బు మీకు అక్కర్లేదు, నేను తీసుకొచ్చిన డాక్టర్ మీకు అక్కర్లేదు, నా సేవ మీకు అక్కర్లేదు అంటే నేను మీకు అక్కర్లేదనే? నేను మీకు అక్కర్లేదన్నప్పుడు ఎందుకుంటాను? ఎవరి కోసం ఉండాలి? మనసులో చోటున్న మనిషికి జీవితంలోనూ ఇంట్లోనూ చోటు ఉంటుంది. మీ మనసులో చోటు లేనప్పుడు మీ ఇంట్లో కూడా చోటు లేదు. చోట్లేని ఇంట్లో చోటు చేసుకుని బలవంతంగా బ్రతకాల్సిన కల్పన పట్ల
అది హైదరాబాద్ వెళ్ళే రైలు కదా. అవును, అది నా గుండెల మీదకి వెళ్తుంది. దుర్గా ఆ రైల్లోనే వెళ్తుంది. రైలు తిరిగి వస్తుంది. దుర్గా ఎందుకని చిదరు రాదు. దుర్గా పిలిస్తే నేనెందుకు వెళ్ళలేదు? అందుకే మనసు విరిగిన మనిషి, మరణించిన మనిషి మళ్ళీ రావడం అసంభవం. నాకు బాధలు ఎక్కడున్నాయమ్మా? దొరకలేకపోతే నేను ఒక్కడిని ఎక్కడైనా ఎలాగైనా బ్రతకాలి, హాయిగా బ్రతకాలి. దుర్గ లేకపోవడమే నీకు హాయిగా ఉందా అన్నయ్య? బాధలు లేకపోవడమే హాయి కదమ్మా. ఒక్క మాట అడుగుతాను, చెప్పన్నయ్యా. నీ అప్పులు, నీ బాధలు దుర్గకి ఎన్నడైనా చెప్పావా? లేదు. ఏ, ఎందుకు చెప్పలేదు? సరే, మొగుడిని ప్రేమించడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. దుర్గకు ప్రేమించడమే తెలుసు, అర్థం చేసుకోవడం తెలియదు. ఆమెకి అది చేతగా. అలాగని ఆమెకేమీ చెప్పకుండా అన్నీ దాచుకున్నావు. నీ కష్ట సుఖాలు చెప్పలేదు, నీ ఇష్టాయిష్టాలు చెప్పలేదు. నువ్వేం చేస్తున్నావు, ఎలా సంపాదిస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావో ఆమెకి తెలియదు. చివరికి నీ వినోదం కోసం నువ్వే చక్రపాణి అన్న సంగతి కూడా ఆమెకి తెలియకుండా దాచుకున్నావు. ఇన్ని దాచుకున్న భర్తను ఏ భార్య అయినా ఎలా అర్థం చేసుకుంటుంది? అతని బాధల్ని ఎలా పంచుకోగలుగుతుంది? అన్నయ్య, దుర్గేలా కావడానికి నువ్వే కారణం. నిజమేనమ్మా, అన్ని దాచుకున్నాను, మింగుకున్నాను. 4 ఏళ్ళు తన అర్థం లేని ఆత్మాభిమానాన్ని, అహంకారాన్ని సహించాను, భరించాను. సొంతలు విడిచిపెట్టి అద్దె గుంపుకు వచ్చినప్పుడే చెప్పారు, మీ పుట్టింటి నుంచి ఏమి తెప్పించుకోవద్దు. వినదా? ఎన్నిసార్లు మీకు వీలు కాకపోతే చెప్పండి, నా పుట్టింటి నుంచి తెప్పించుకుంటారు. ఎన్నిసార్లు నా పేదరికాన్ని గుర్తు చేసింది. ఆ బాధ నీకు తెలియదమ్మా. తను ఏ ఆట ఆడినా, ఏ పాట పాడినా నేను కదలను. ఇల్లే అమ్ముకున్నాను, అప్లై చేశాను, ఏం చేశాను? నన్ను సుఖపెట్టడానికి, సంతోషపెట్టడానికి ప్రయత్నించాను. నా స్థితి తనకు మాత్రం తెలియదా? ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి తెస్తున్నారని ఒకసారి అడిగిందా? ఫ్రిడ్జ్ అని, టీవీ అని, కనీసం ఇన్స్టాల్మెంట్ లో కొనాలని అన్ని పెంచుకుంటూ పోయింది. తెచ్చిస్తే తీసుకునేది, తెచ్చకపోతే తెప్పించుకుంటాను అని. అలాంటి దాంతో ఏం చెప్పమంటావు, ఏం చేయమంటావు? అయిపోయి నా ఓపిక కూడా ఓకే. నేను అలా కాదు. అన్నయ్య, ఇన్నాళ్ళు నా మనసు ఒంటి స్తంభం మేడలా ఒక్క దుర్గపైనే ఆధారపడి తను వెళ్ళిపోయింది. అది కాస్త కూలి. నువ్వెందుకమ్మా కంగారు పడతావు? నేను చచ్చిపోతాను అనుకుంటున్నావా? నో, లేదా, నేను అంత తేలిగ్గా చచ్చిపోలే. నేను వెనకపోతే నాకున్న బాధలన్నీ అనాథలై, అందుకని నేను పోను. అమ్మా కవిత, మీ డాడీ రాలేదేమమ్మా? మా డాడీకి ఒకటి జ్వరం, తలనొప్పి. ఏ డాడీ కొంట్లో బాగాలేదా? అవును తాతయ్య. మరి మమ్మీ నువ్వు వచ్చేసరే? మా డాడీ మమ్మీ పోట్లాడుకున్నారు, ఇక రానని వచ్చేసింది. ఓహో, అలాగమ్మా. నీకేం భయలేదమ్మా, డాడీ దగ్గరికి నేను పంపిస్తానుగా. వెరీ గుడ్ తాతయ్య. వెరీ గుడ్. నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. ఏమిటండి ఇది? ఎందుకే ఏడు నీకు వచ్చినాయి, చెట్టుకు వచ్చినాయి. ఇంకా చిక్కు లేకుండా నిలబడామే. ఇంకొక క్షణం నా ఇంట్లో ఉంటారు పిల్లలు. ఏమండి, తాగొచ్చి తన్నా ఆడుతున్నారా? నా ఇష్టంలో తాగుతాను, తనని ఆడతాను. నువ్వెవరు ఆడటానికి? దాని బట్టి బాటతో ఫెయిల్ అయిపోతున్నావు. ఏం మాట్లాడుతున్నారు మీకు తెలుస్తుందా? మీకేమైనా మర్చిపోయిందా? మర్చిపోయి మాట్లాడే నీకు మాట్లాడాలంటే పచ్చులు ఇరిపోయి జాగ్రత్త. నీ పెట్టి బేడ పట్టుకు పోయి నన్ను ఎక్కడ పొమ్మంటారండి? ఎక్కడ పోవాలో అది కూడా నేను చెప్పాలా? మొగుడు వదిలిపెట్టినారది, మొగుడు వదిలిపెట్టినారది, ఎక్కడికి వెళ్ళాలో నాకంటే నీ కూతురు బాగా తెలిసే బాగానే చెప్తుంది. ఇగో, నీ పుట్టింటికి పోతావో లేకపోతే ఎక్కడికి పోతావో మళ్ళీ ఈ జన్మలో నీ ముఖాన్ని చూపెట్టు. మొగుడంటే, ఇల్లంటే ఒక గౌరవం ఉండదు. ఏం
ఏమిటే పెద్ద శ్రీరంగ నీతులు చెబుతున్నావు? నేను మగాణ్ణి, నీ మొగుణ్ణి. నా అవసరాలు నాకుంటాయి. అవన్నీ నీతో చెప్పాలా? నాకు అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలి. పోయి పుట్టింటికి వెళ్ళి తీసురా. ఉన్నాయి కానీ ఈ అప్పకు లక్షలు కోట్లు. అయ్యో ఏమిటి నీ కర్మ? మా నాన్న ఏమని అడుగుతానండి? అడిగితే మీరంత చులకడైపోతారు. పుట్టి నుంచి డబ్బు తెస్తే మీ మర్యాద ఉంటుందండి. మర్యాద ఏమిటే మర్యాద? నీకు కావాల్సిన తెచ్చుకున్నావుగా, నగరం, చీరలు, బీరువాలు, భోషణాలు. ఏ నాకు తెచ్చారా నీ మర్యాద? ఆడదాని మీద చెయ్యిస్తావా? నీకు సిగ్గు లేదు? ఏమో ఏంటి సిగ్గు గిగ్గు అంటున్నావు? ఇది మా భార్య భర్తల విషయం. నువ్వెవరు కలిగి చేసుకోవడానికి? నీ ఇంట్లో నీ పెత్తనం చలాయించుకో. ఇది నా ఇల్లు. నేనేనాడు ఇంట్లో కాలు పెట్టానో ఆనాడే నా ఇల్లు. నీకేం సంబంధం? వదిన మొగుడితో ఏదో బుద్ధిగా కాపురం చేస్తున్న దానిలో తగుదనమ్మా అని వచ్చి నీతో చెప్తుంది నీతులు. శ్రీమతి దుర్గా ప్రసాద్. దుర్గా, నువ్వు వెళ్ళా. ఈ ఇల్లు, నా కళ్ళు, నా మనసు అంతా ఖాళీ అయిపోయింది. నా ఆరోగ్యం బాగోలేదు. తొందరగా రా. వీలైతే త్వరలో కొంత డబ్బు పంపిస్తాను. నీ ప్రసాద్. మీకింత సుస్థి చేస్తే నాకు ఒక్క ఉత్తరమైన రాశారా? అంత మాత్రం బాధ్యత లేదా? రాశాను దుర్గా, నీ ఉత్తరం రాశాను. ఎందుకంటే అబద్ధాలు చెప్తారు? మీ మనీ ఆర్డర్ అందినప్పుడు మీ ఉత్తరం అందదా? దాంపత్య జీవితం మధురాతి మధురంగా మలుచుకోవాలంటే ప్రతి భర్త, ప్రతి భార్య ఒక్కసారి కాదు 100 సార్లు చదవాలి చక్రపాణి గారి ఆత్మార్పణని. భగవద్గీత ఎన్నిసార్లు చదివినా ప్రతిసారి అంతో ఇంతో కొత్త అర్థం గోచరిస్తుంది, కొత్త ఆనందం కలిగిస్తుంది. అలాగే ఆత్మార్పణ నవల చదివితే అలాంటి ప్రయోజనమే కలుగుతుంది. మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీమతి యశోధర గారికి ఈ ఆత్మార్పణ మొదటి ప్రతిని ఇవ్వటం చాలా సముచితంగా ఉంది. చక్రపాణి గారికి కూడా 2 మాటలు చెప్పాలి. మిత్రులందరికీ నమస్కారం. ఒక రచయితని గాని, కళాకారుణ్ణి గాని తను చేసిన ప్రయోగాల గురించి తననే మాట్లాడమనడం అంత న్యాయం కాదు. ఎందుకంటే అతనేదైనా చెప్పదలుచుకుంటే అతని రచనలే చెబుతాయి కాబట్టి. మరేదైనా కొత్త సమస్య తలెత్తితే మరో కొత్త రచన పుట్టుకొస్తుంది, అంతే. సెలవు. దుర్గా, నిజమేనా? చక్రపాణి మీ ఆయన? మీరిద్దరు తోడు దొంగ సుమ్మా. సొంతలు కూడా తప్పకుండా ఏమ్మా దుర్గా, నాతో కూడా చెప్పలేదు, అంత దాచుకున్నావు? ఉన్నాడయ్యా. ఇంత గొప్ప రచయిత భర్త కావటం ఎంత అదృష్టమో తెలుసా? అరే, ఆయన పుస్తకాలు 3 సార్లు చదివాను. చక్రపాణి మా బావగారని తెలిస్తే ఒక్కొక్కటి 6 సార్లు చదివి ఉండేవాడమ్మా. ఆనాడు కింద భూమి పైన ఆకాశం తప్ప ఏమీ లేని దరిద్రుడు అన్నావుగా. ఇప్పుడు సంతోషంగా చాలా సంతోషంగా ఉందండి. కలం పేరు చక్రపాణి, అసలు పేరు ప్రసాద్. కలం పేరు చక్రపాణి వాడొక బచ్చా. పుట్టి 2 ఏళ్ళు అయింది. పంది పిల్లల్ని ఏంటుంది చూడు, ఒక మందర. కోడి పిల్లల్ని పొదుగుతుంది ఒక 20-21. అట్లా కనిపించిన 10 పత్రికలను రాసి పారేస్తున్నాడు ఏదో చెప్పం. ఆత్మార్పణకు మరో పేరేనా? చెల్లి సర్. చెల్లి సరళకు అంకితం. ఈ నవలకు జవం జీవం. నా అర్థానికి దుర్గా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream.
So subscribe to iDream Media. ఐ డ్రీమ్కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. For best entertainment and information,